పుష్ప 2 తెలుగు రివ్యూ నిన్న నైట్ బెనిఫిట్స్ లో చూసొచ్చాను. అల్లు అర్జున్ యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉందంటే మరో ఇంటర్నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా వస్తుంది. ఆ రేంజ్ లో అయితే ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్స్ రష్మిక మందన, ఫయద్ ఫసిల్ గారు ప్రతి రోల్కి న్యాయం చేసేసారు భయ్య సుకుమార్ గారు. అసలు సుకుమార్ గారు రేటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ జాతర సీన్ అయితే శివతాండవమే. నాకు మాత్రం సినిమా పిచ్చిగా నచ్చేసింది. ఒకసారి మైనస్ ఫ్యాన్స్ చూసుకుందాం. ఈ సినిమాలో విలన్ చాలా వీక్ గా ఉన్నాడు. ఎప్పుడైనా సరే హీరో కంటే విలన్ డబుల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే చూస్తున్నప్పుడు మనకు మంచి కిక్ అయితే వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో విలన్ అయితే చాలా వీక్ ఉన్నాడు. సినిమా అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అయినా సరే 3 గంటల 20 నిమిషాల సేపు థియేటర్ లో సీట్లను కూర్చొని చూసేలా చేశాడు భయ్య సుకుమార్ గారు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. పూనకాల సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ప్లేస్ లో చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా క్లారిటీగా పడిపోయింది. ఇంకో సీన్ లో ఏంటంటే దీని వెనకాల ఇంకొకడు ఎవడో ఉన్నాడు అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫటాఫటా అయిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ లో కొంచెం స్లోగా అనిపించిన ఆ తర్వాత పూనకాల సీన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి సినిమా అసలు టైమే కనపడదు మనకు. ఫైనల్ గా నేనేమంటున్నానంటే టికెట్ రేట్స్ తగ్గాక ఫ్యామిలీతో వెళ్ళండి. మీరు ఖచ్చితంగా మంచి ఎంజాయ్ అయితే చేస్తారు సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 day 1 భయ్య. షార్ట్ టైమ్ లోనే మీకు మూవీ రివ్యూస్ పెడుతుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.